అనగనగా ఒక అడవిలో ఒక పిచ్చుక ఉండేది. అది ఎంతో సరదాగా తిరుగుతూ దొరికిన పళ్ళన్నీ తిని హాయిగా నీళ్లు తాగి పడుకునేది. ఇలా చాలా రోజులు గడిచిపోతుంది. చాలా ఎంజాయ్ఫుల్గా ఉండేది దాని జీవితం. ఒకరోజు ఎండాకాలం వచ్చింది. ఎక్కడ చూసినా చుక్క మంచినీళ్ళు కూడా లేవు. అడవంతా తిరిగింది. ఎక్కడా కూడా మంచినీళ్ళు దొరకలేదు. చివరికి ఒక గ్రామానికి వస్తుంది. ఒక గోడ మీద కూర్చొని, అయ్యో దేవుడా, నాకు చాలా దాహం వేస్తుంది. నాకేదైనా మంచినీళ్ళు దొరికేలా చేయమని వేడుకుంటుంది. అప్పుడు ఒక కుండ కనిపిస్తుంది. ఆ కుండలోకి చూస్తే అడుగున వాటర్ ఉంటాయి. అడుగున మంచినీళ్ళు కనిపిస్తాయి. అయితే దానికి అప్పుడే ఒక ఆలోచన తడుతుంది. దాని పక్కనే ఉన్న రాళ్ళని ఒక్కొక్కటి ముక్కుతో కరుచుకొని అందులో వేస్తుంది. ఆ రాళ్ళ కుప్ప మొత్తం ఆ కుండలో వేస్తే వాటర్ పైకి వస్తాయని గమనించి అలా వాటర్ పైకి వచ్చేలా చేస్తుంది. అలా వచ్చిన తర్వాత వాటర్ తాగి తన దాహం తీర్చుకొని ఎగిరి వెళ్ళిపోతుంది.